ఏంటి సాగర్ ఏంటి నువ్వు చేస్తున్నది అని నర్మద అనేసరికి చిరాగ్గా లెగుస్తూ ఉంటాడు. ఏమైంది సాగర్ అని చెప్పేసి అనేసరికి నువ్వు చేసింది ఏం బాగోలేదు నర్మద. నువ్వు నన్ను మోసం చేశావు అని చెప్పేసి అనేసరికి ఏంటి అని అనేసరికి నువ్వు నీకు తెలిసినా సరే నువ్వు ప్రేమ విషయం నా దగ్గర దాచిపెట్టావు. నువ్వు అన్ని అనేసరికి ప్రేమ గురించి అని అంటూ ఉంటాడు. ఇక ప్రేమకి నేను సపోర్ట్ చేస్తున్నాను కానీ కాదనిలే. ధీరజ్ ఒక్కడే కష్టపడుతున్నాడు కదా! తనకి సపోర్ట్ చేస్తే ఏమైపోయింది? తన భర్త కష్టానికి సపోర్ట్‌గా ఉండాలని అనుకుంది. అందులో తప్పేముంది? అదే కదా నా సమాధానం. అంతటితో అయిపోయింది. ఇంకేంటి నువ్వు ప్రేమ గురించి నీకు చెప్పాలి అంటున్నావు అని అనేసరికి నేను అంటుంది అది కాదు. ప్రేమ నీకు ఏ విషయమైనా చెప్తుంది. కానీ ప్రేమ డాన్స్ క్లాస్‌కి వెళ్తున్న విషయం నీకు తెలిసినా సరే నా దగ్గర దాచిపెట్టావు కదా! దానికి నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నేను కూడా అందరితో పాటు తెలుసుకోవాల్సి వచ్చింది అని అనేసరికి అయ్యో సాగర్ నాకు కూడా తెలీదు. ప్రేమ వాళ్ళ నాన్నగారు వచ్చి గొడవ పడినప్పుడే మీతో పాటు నాకు కూడా తెలిసింది. నాకు అసలు ప్రేమ డాన్స్ క్లాస్‌కి వెళ్తున్నట్లుగా పూర్తిగా తెలీదు. అస్సలేం తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఎలా నమ్మమంటావు నర్మద? ప్రేమ ఏ విషయమైనా నీతో చెప్తుంది. ప్రతి చిన్న విషయం నీతో షేర్ చేసుకుంటుంది. అలాంటి ప్రేమ ఈ డాన్స్ క్లాస్ గురించి నీకు చెప్పలేదని నేను ఎలా నమ్ముతాను? నేను నమ్మను అని అనేసరికి లేదు సాగర్ నాకు తెలీదు. ప్రామిస్ నాకు తెలీదు. ప్రేమ అసలు చెప్పలేదు నాకు అని అనేసరికి మళ్ళీ నా దగ్గర నాటకాలు ఆడుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు సాగర్. ఏంటి నేను నాటకాలు ఆడుతున్నానా అని నర్మద అంటూ ఉంటుంది. అవును నువ్వు నాతో నాటకాలు ఆడుతున్నావు. ప్రేమ నీకు ఈ విషయం చెప్పే ఉంటుంది. చెప్పకపోతే నీకు చెప్తుంది. ప్రతి విషయం నీతో షేర్ చేసుకున్న ప్రేమ ఈ విషయం నీతో ఎందుకు చెప్పదు? నువ్వు నా దగ్గర నటిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు నా దగ్గర నటించుకు అని చాలా సీరియస్గా అనేసరికి నర్మద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. సాగర్ అంత మాట అనేసరికి నర్మద షాక్లో అలా ఉండిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. సాగర్ తనని అలా అనేసరికి ఏంటి నేను నటిస్తున్నానా? ఏంటి సాగర్ నువ్వు అలా అర్థం చేసుకున్నావా నన్ను అని అనేసరికి అవును ప్రేమ నువ్వు ఖచ్చితంగా నా దగ్గర నటిస్తున్నావు. ఎందుకంటే ప్రేమ నీకు ఏ విషయం చెప్పకుండా ఉండదు. అలాంటి ప్రేమ నీకు చెప్పకుండా ఈ పని చేసిందంటే నేను ఎలా నమ్మమంటావు? నువ్వు ఖచ్చితంగా నటిస్తున్నావు అని చెప్పేసి అనేసరికి లేదు సాగర్ నాకు తెలియదు, ముమ్మాటికి నాకు తెలియదు, ప్రేమ నాకు అసలు చెప్పలేదు అని అనేసరికి ప్రేమ నీతో చెప్పనప్పుడు మా నాన్న ముందు ప్రేమని అంత సపోర్ట్ చేసి ఎందుకు మాట్లాడావు? మా నాన్నని ఎదిరించి మరీ ప్రేమకు సపోర్ట్ చేసావు. నీకు తెలియకుండానే ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్తుందని నీకు తెలియకుండానే మా నాన్నకి ప్రేమకు సపోర్ట్ చేసావా? మా నాన్నని తక్కువ చేసి చూసావా? అందరి దగ్గర మా నాన్న పరువు తీయాలని చూసావా అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటాడు. నర్మద అయితే షాక్లో అలా ఉండిపోతుంది.